హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. అందరూ మీరు thumbnail లో చూసే ఉంటారు వ్లాగ్ ఏంటా అని. డీమార్ట్ వ్లాగ్ అనమాట. మంత్ స్టార్ట్ అయింది కదా, సో డీమార్ట్కి అయితే వచ్చేసాను. కావాల్సిన నీడ్స్ అన్నీ తీసుకోవాలి కదా. యూజువల్గా ఎప్పుడు నేను ఇంతే చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ నేను ఎక్కడికి వచ్చానంటే జగదాంబాలో డీమార్ట్ ఉంది కదా, అక్కడే నాకు అలవాటు. సో ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు మంత్ స్టార్టింగ్ అవ్వడం వల్ల. సో ఈరోజు ఈ వ్లాగ్ తీయాలని పూర్తిగా ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చానన్నమాట. సో ట్రాలీ తీసుకొని అయితే మనం ఫస్ట్ లోపలికైతే వెళ్ళిపోదాం. ఎన్నో తీసుకోవాలి, మనకు కావాల్సినవి తప్ప అన్నీ తీసుకుంటాం కదా మనం. నార్మల్గా అయితే అది తీసుకోకూడదు, అవసరం లేనివి తీసుకోకూడదు అని అనుకుంటాం, కానీ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 10 ఉన్న చోట మనం 5 తీసుకోవాలంటే కష్టం, 10 ఉన్న చోట 8 తీసుకుంటాం అనమాట. సో నేను ట్రాలీ తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకేంటి మరి ముచ్చట్లు. మన వ్లాగ్స్ అయితే కంపల్సరీ మీకు కావాల్సిన వ్లాగ్స్ అన్నీ కంపల్సరీ నేను ఇస్తాను. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ వీక్లీ 3 వ్లాగ్స్ అనే నేను అప్లోడ్ చేస్తాను ఇక నుంచి. ఎందుకంటే చాలా వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి. ఫైనల్లీ మనం లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే కాఫీ పౌడర్స్, బిస్కెట్స్ అలాగే అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే, చిన్నప్పుడు మనం తినేవాళ్ళం గుర్తుందా బిస్కెట్స్. అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం బాడీలో షుగర్ లెవెల్స్ తక్కువయ్యాయి అన్నప్పుడు మాత్రమే నేను ఈ బిస్కెట్స్ తింటానన్నమాట. 50-50 బిస్కెట్స్ చిన్నప్పుడు తినేవాళ్ళం కదా. ఈ వీటితో చాలా మెమరీస్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ వెళ్ళగానే నేను ఇదే తీసాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. అప్పుడప్పుడు బాగుంటాయి ఇవి తినడానికి. నెక్స్ట్ వచ్చేసి నేను హాట్ వాటర్లో హనీ యాడ్ చేసుకొని తాగుతాను అనమాట. ఎప్పుడన్నా ఒకసారి, రెగ్యులర్గా తాగను. ఈ హనీ కూడా రియల్ హనీ కాదండి, ఇది పాకం వేస్తారంట దీనిలో. నేను రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట, కానీ తీసుకోవాలి కదా అని తీసుకున్నాను అనమాట హనీ. సో ఫైనల్లీ అందరూ అనుకుంటాం కానీ మనం వెయిట్ తగ్గాలంటే హనీ, హాట్ వాటర్లో హనీ లెమన్ వేసుకొని తాగితే తగ్గిపోతామని. అట్లేం జరగదండి. నిజంగా అంత రిలేటివ్ ఉంటే ఇప్పుడు వచ్చే ఇన్ని రకాల వెయిట్ తగ్గడానికి వచ్చేవన్నీ వేస్ట్ అయినట్టే కదా. అలా ఏం కాదండి, తగ్గము. ఇదంతా ఏంటంటే పప్పులు ఉప్పులు ఉండేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇష్టమైన స్నాక్స్ అండి, మిక్స్చర్స్, ఇంకా లేస్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకైతే చాలా ఇష్టమైన మిక్స్చర్ ఇదే తీసుకుంటాను అనమాట. రెగ్యులర్గా తినను, బట్ రూమ్లో పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా తినడానికి అనేసి పెడతాను అనమాట. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నా అన్నీ ఏది తీసుకోవాలని. లేస్ అవన్నీ నేను పెద్దగా తిననండి, అన్నీ అలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇవి గుర్తున్నాయా, ప్రసాదంకి ఇస్తారు కదా ఆ శనగలు, బాగుంటాయి అవి కూడా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, నన్ను నేను చూసుకున్నట్టే చూసుకుంటూ హెయిర్ సర్దుకుంటూ ఉన్నానన్నమాట. నలుగురిలోని ఇలా వ్లాగ్స్ తీసేటప్పుడు, వీడియోస్ తీసేటప్పుడు నాకు కొంచెం షైగా ఉంటుంది, ఎందుకో తెలియదు. మన ఛానల్ పెట్టి 1 year అయిపోయినా నాకు ఇంకా షై అనేది పోలేదు. మైట్ బీ క్లిక్ అవ్వలేదనో, లేకపోతే అంత రీచ్ రాలేదు కదా మన ఛానల్కి, సో అందువల్లేమో మరి. ఇక్కడ కూడా అదే చేస్తున్నాను అనమాట. మళ్ళీ వ్లాగ్ మొత్తం నువ్వేంటి కనిపించలేదు భాగ్య అంటారనేసి కనిపిస్తున్నాను అనమాట నేనైతే. సో ఇక్కడ బట్టలు అన్నీ చూసాను, పెద్దగా ఏవి నచ్చలేదు. అప్పుడప్పుడు నైట్ వేర్ తీసుకుంటూ ఉంటా. ఇక్కడ ప్లేట్స్ చూస్తున్నా. ఈ ప్లేట్స్ పింగాణి ప్లేట్స్ అనమాట. అంత మనం హ్యాండిల్ చేయలేమండి, హై మెయింటెనెన్స్. అవి చాలా పదిలంగా గాజు బొమ్మలాగా చూసుకోవాలి దాన్ని, అదంతా మన వల్ల కాదు. అయితే స్టీల్ లేకపోతే ప్లాస్టిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ బాటిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని బాటిల్స్ చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక పెద్ద చిక్కు వచ్చి పడిందండి నాకు. 2 బాటిల్స్ చూసాను, ఆ రెండిట్లో ఏది తీసుకోవాలా అని చాలాసేపు ఆలోచిస్తున్నాను అనమాట. చాలాసేపు సస్పెన్స్ తర్వాత ఈ పైన ఉంది కదా, ఈ బాటిల్ తీసుకున్నాను అనమాట. కిందది నచ్చింది, బట్ పైది కూడా తీసుకున్నా. ఎప్పుడు డీమార్ట్కి వచ్చినా కంపల్సరీ బాటిల్స్ తీసుకుంటాను. ప్లాస్టిక్ అయినా సరే మనకి అవసరం పడతాయి, ఎక్కడికైనా క్యారీ చేయటము. ఆ బాటిల్స్ పోతాయి కదా. 21 రూపీస్ పడింది బాటిల్ వచ్చేసి. నచ్చింది నాకు. ఇది బ్లండర్ అండి, నా బడ్జెట్లోని బ్లండర్ కంపల్సరీ ఉంది, కానీ నేను తీసుకోలేదన్నమాట. కొంచెం అప్పటికే చాలా ఎక్కువైపోయాయి అనమాట, అందుకోసం తీసుకోలేదు. అక్కడ కాస్ట్ కూడా కనిపిస్తుంది కదా, 1400 అరౌండ్ ఉంది బ్లండర్. జ్యూసెస్కి చాలా బాగుంటుంది సమ్మర్లో. ఇంకో బాటిల్ కూడా చూసి, ఇది కూడా చూస్తున్నా తీసుకోరా వద్దని. ఇది ఇక్కడ ఎల్ఈడి
లైట్స్ చూపిస్తున్నాననమాట. ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా! చాలా బావున్నాయి. కానీ రేట్ మాత్రం గోబ గుయ్యమన్నట్టు ఉంటది. చాలా ఎక్కువున్నాయి కాస్ట్. ఆన్‌లైన్‌లోనే తక్కువ దొరుకుతాయి అనిపిచ్చింది నాకైతే ఎందుకో గానీ. ఇప్పుడు ఈ మొక్క చూపిస్తాను చూడండి. ఎంత కాస్టో ఈ మొక్క 400 అండి అది. 399 అరౌండ్ 400 దగ్గరుంది. బావుంది. బట్ అంత కాస్ట్ అవసరం లేదనిపిచ్చింది. రియల్ మొక్కలొచ్చేస్తాయి ఆర్టిఫిషియల్ మొక్కల కంటే ఆ 400కి. ఇక్కడ ఫ్లవర్ వాషెస్ కూడా చూపిస్తున్నాను. పైనున్నాయి కదా! ఇవన్నీ డెకోర్ పీసెస్ అండి. బావున్నాయి ఈ మొక్కలు. అలాగే చిన్న కిందనైతే గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి చిన్న వినాయకుడు బొమ్మలు ప్యాక్ చేసి ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇవ్వడానికి బావుంటది. వినాయక దేవుడు ఇష్టపడేవారు తీసుకోవచ్చు అది కూడా. ఇవి మనకి క్యాండిల్స్ చూపిస్తున్నాను. ఎప్పుడైనా మనకి దీపావళి, కార్తీక మాసం అలాంటి టైమ్స్‌లోనే బాగా యూజ్ అవుతది డెకోర్‌కి అన్నిటికి. ఇక్కడ మళ్ళీ కప్స్ అన్నీ చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి చక్కీలు, ఇంకా ఇవి గూడా సమ్ కైండ్ ఆఫ్ స్నాక్స్ అలాంటి దానిలోనికే వస్తాయండి. ఇవి గూడా నేను మీకు చూపిస్తున్నాననమాట. చక్కీలు అప్పుడప్పుడు తింటాను నేను. ఇక్కడ కూడా ఈ మళ్ళీ ఈ సెక్షన్‌కి వచ్చేసాననమాట. ఎందుకంటే జీలకర్ర ఏదేదో జీరా పౌడరు ఇంకా ఇవన్నీ తీసుకోవాలని వచ్చేసాననమాట. ఇది నా డైట్‌కి చాలా యూజ్ అవుతదండి. కాబోలి చనా అనమాట. హై ప్రోటీన్ అనమాట. ఇది నేను తింటాను నా డైట్‌లో. మీకు ఆ వీడియోస్ కూడా త్వరలో నేను అప్‌లోడ్ చేస్తాననమాట. మనకు కావాల్సిందే మెయిన్ కాబట్టి కావాల్సినవే ముందు తీసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి క్లిప్పింగ్ పెట్టలేక మీకు అట్లా ఖాళీగా కనిపిస్తుంది ట్రాలీ. బట్ ట్రాలీ అయితే నిండిపోయిందండి. ఇది కూడా అండి సోయా చంక్స్ ఏమంటారు మిల్ మేకర్ అంటారు కదా అది ఇది. సోయా చంక్స్ కూడా ప్రోటీన్ అండి. ఇది కూడా నా డైట్‌లో ఉంది. ఇవే ఎక్కువ నేను తీసుకునేదనమాట. రైస్ కూడా ఎక్కువగా తీసుకోవట్లేదు. అయినా సరే వెయిట్ లాస్ చాలా కష్టంగా ఉందనమాట నాకు. చూపించడం లేదు డిఫరెన్స్ ఎక్కువగా. మీకు ఆ వ్లాగ్స్ కూడా నేను త్వరలో అప్‌లోడ్ చేస్తాననమాట. ఈ ముందు తీసుకున్నాను కదా కాబూలి చనా అవైతే చాలా కాస్ట్ పడతాయండి మనకి. సో ఇక్కడ వచ్చేసి మసాలాస్, చిల్లీ పౌడర్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి పెద్దగా నేను తీసుకోలేదు. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఉన్న మాత్రమే తీసుకున్నాను. ఘీ అండి. నా డైట్‌లో భాగంగా ఘీ కూడా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ దొడ్ల ఘీ కూడా చాలా బావుంటది. ఆయిల్ కంటే డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఘీ తీసుకుంటేనే మంచిది. ఘీ ఏంటంటే వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతది. ఇక్కడ పుల్కాసు, చపాతీసు అవి నేను ఎక్కువగా తినను. కానీ రూమ్‌లో పెట్టుకుంటా ఆశీర్వాద్ ఆట అనేది మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సింది కదా! అందుకే ఇది కూడా పెట్టాననమాట. ఇక్కడ ఇవన్నీ మీకు చూపిస్తున్నా. అప్పుడప్పుడు సండేస్ వచ్చినప్పుడు లేకపోతే వీక్ ఆఫ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా రూమ్‌లోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి బావుంటదని ఇది కూడా తీసేసుకున్నా. అలాగే ఇక్కడ పికిల్స్ దగ్గరికి వచ్చేసామండి. ఈ పికిల్స్ అన్నీ ఇట్లా చూడ్డానికి ఇట్లా ఉంటాయి గానీ ఇవి అసలు రియల్ పికిల్సే కాదండి నన్నడిగితే. అది ఏ బ్రాండ్ అయినా సరే. మనం స్వంతంగా పెట్టుకున్న పికిల్స్ అండి. నేను ఆల్రెడీ ఒక పికిల్ పెట్టా. ఆ పికిల్ వీడియో కూడా తొందరలో ఆ వ్లాగ్ కూడా అప్‌లోడ్ చేస్తాను. చూడండి బావుంటది. పికిల్స్ తీసుకోలేదు నేనిక్కడ. సో, పాపడ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా ఉంటాయండి. మనకు అవసరం లేనివి కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది కూడా తీసుకున్నాననమాట. పాప్‌కార్న్ బావుంటది. కుక్కర్‌లో పెట్టి అట్లా ఎయిర్ ఫ్రీ ఇలా వదిలేస్తే అదే పాప్‌కార్న్ అయిపోతదనమాట. ఇవి కూడా నేను పెడతా కంపల్సరీ. ఇది టేస్టీస్ అనమాట. బావుంటది. బట్ నేను తీసుకోలేదు. ఆలోచిస్తున్నా తీసుకుందామా వద్దని. బట్ పాడైపోద్దని తీసుకోలేదు. ఇక్కడ జగ్గరి క్యూబ్స్ భలే ఉన్నాయి కదా! దాంట్లో పెట్టి బాక్స్‌లో నచ్చింది నాకు. బట్ తీసుకోలే నేను. ఇది ఫైనల్లీ సాల్ట్ అండి. మనకు దొరికే సాల్ట్ అంతా కల్తీనే కదా! రా సాల్ట్ మనకెప్పుడూ దొరకదు. సో, పైకైతే వెళ్ళిపోతున్నాను లిఫ్ట్‌లో. ట్రాలీ ఉంది కాబట్టి లిఫ్ట్ ఎక్కుతున్నాను. లేకపోతే మెట్లే ఎక్కుదును. బట్ ట్రాలీ మెట్లలో నుంచి తీసుకెళ్ళడం అవ్వదు కాబట్టి ఇంకా లిఫ్ట్ వచ్చే వరకు ఆగి ఇప్పటికైతే ఖాళీగా కనిపిస్తుంది కానీ ట్రాలీ చివరాఖరికి వచ్చేసరికి నిండిపోద్దండి కంపల్సరీ. ఎప్పుడు వెళ్ళినా సరే కంపల్సరీ 3-4 వేలు బిల్లు చేయకుండా అయితే నేను వెళ్ళను డీమార్ట్‌లో నుంచి. అన్నీ అవసరమైనవే తీసుకుంటాను. కానీ అవసరం లేనివి కూడా కొన్ని ఉంటాయి. ఎంత యూజ్ అయినా సరే. ఇదంతా క్లాత్ వేర్ అండి. ఇక్కడ టాప్స్, నైట్ వేర్ ఇవన్నీ బావుంటాయి. బట్ ఏంటంటే రీజనబుల్ కాస్ట్‌లో వస్తాయి గానీ ఎక్కువ కాలం మన్నవు అనిపిస్తది నాకైతే. ఎందుకో తెలీదు. నేను ఇక్కడైతే నైట్ వేర్ అవన్నీ తీసుకుంటాను. ఇవన్నీ ట్రయల్ రూమ్స్ అండి. బావుంటది. మనం ట్రయల్ ఏయడానికి అదంతా కూడాను. ఇక్కడ నన్ను చూపిస్తున్నాననమాట మిర్రర్‌లో.
ట్రాలీ ఖాళీగా కనిపిస్తుంది కానీ వెళ్ళేసరికి ఫుల్గా నింపేస్తాను. ఇక్కడైతే సోఫా కవర్స్, పిల్లో కవర్స్ చాలా బాగున్నాయండి. నచ్చాయి, నాకు తీసుకుందాం అనుకున్నాను కానీ ఆన్లైన్ ప్రైస్ కంపేర్ చేస్తే మాత్రం ఎక్కువగా అనిపించింది నాకు. సోఫా కవర్స్ కూడా చాలా బాగున్నాయి, నచ్చాయి నాకు ఎందుకో. ప్యాకింగ్ కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది, క్లాత్ బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ నాకు ఆన్లైన్ ప్రైస్ కంటే కొంచెం హెవీగా అనిపించింది. ఇవన్నీ కూడా మనకి పిల్లోస్ ఇవన్నీ వచ్చాయి. ఈ ఫ్లవర్ కూడా అంటే ప్లాస్టిక్ ఫ్లవర్, ఇది కూడా అమ్ముతున్నారు. 49 రూపీస్ అంట ఈ పువ్వు. నిజమైన పువ్వులాగే ఉంది కదా, ఆకులు అవన్నీను. ఇదేనండి సోఫా కవర్స్, మీకు చెప్పాను కదా బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట ప్యాకింగ్ అది కూడాని. ఇవన్నీ ఇంకా బెడ్షీట్స్, ఇవన్నీ ఇంకా క్లాత్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అన్నమాట. డోర్ కటన్స్ కూడా లైట్ కలర్సే ఉంటాయి ఎక్కువ ఇక్కడ, అంటే పెద్దగా బాగోవు డోర్ మ్యాట్స్. ఇవన్నీ మనకి లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మ్యాట్ నాకు భలే నచ్చింది. ఇప్పుడు ఇవి ట్రెండ్ కదా, కానీ నేను తీసుకోలేదు పర్సనల్గా. రూమ్లోనికి పెద్దగా యూజ్ అవ్వదు, పోనీ మా ఇంటికి తీసుకెళ్దామంటే మా ఇంట్లో పెట్ ఉంది కదా, అది కొరికేస్తుందని తీసుకెళ్లేదు. వావ్, అసలు టవల్స్ అయితే నేను షాక్ అయ్యానండి. ఇవన్నీ టవల్స్. ఇక్కడ ఒక టవల్ అయితే నేను పర్చేస్ చేశాను, చాలా బాగుంది. ఇలాగా వాటర్ ఇలాగా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది త్వరగా. మనం ఇలా రఫ్ చేయాల్సిన అవసరం లేదు క్లాత్తో. నేను తీసుకున్నా రెడ్ కలర్ది తీసుకున్నా, ఇది తీసుకున్నాను అనమాట నేను. నాకు 250 అట్లా పడింది, కాస్ట్ ఎక్కువే పడింది. బట్ ఎప్పుడో తీసుకునేది కాబట్టి మంచిదే తీసుకోవాలన్న ఉద్దేశంతో మంచి టవల్ అయితే తీసుకున్నాను నేను. ఇవన్నీ నార్మల్ రేంజ్ టవల్స్ అండి, కొంచెం హార్డ్గా ఉన్నాయి. స్పూన్స్, ఇవన్నీ స్పోర్ట్స్ స్పూన్స్, నార్మల్ స్పూన్స్, దేవుడివి ఇవన్నీ చూస్తున్నాను అనమాట. ఇక్కడ నేను టంగ్ క్లీనర్ చూసారా, రాగి టైప్ ఆఫ్ టంగ్ క్లీనర్ లాగా వచ్చింది. ఈ బెడ్షీట్ కూడా తీసుకున్నాను, నచ్చింది. రీజనబుల్ కాస్ట్కి వచ్చింది ఈ బెడ్షీట్, 160 అలా పడింది అనమాట అంతే. ఇది కూడా తీసుకున్నాను. కూరగాయలు ఏమైనా ఇట్లా పైన పీల్ ఆఫ్ చేయాలన్నా, ఆనియన్స్ ఇట్లా మెత్తగా గ్రైండ్ చేయాలన్నా అది తీసుకున్నా. ఈ బాటిల్స్ అవన్నీ మీకు చూపించా కదా ఆల్రెడీ. ఇక్కడ టాప్స్ అన్నీ చూపిస్తున్నాను అనమాట. పెద్దగా నాకేం నచ్చలేదు, తీసుకోలేదు ఈసారి. ప్రతిసారి వచ్చినప్పుడు తీసుకుంటాను యూజువల్గా, బట్ ఈసారి ఎందుకో తీసుకోలేదు. అదనమాట ఈరోజు వీడియో. ఫైనల్లీ బిల్లింగ్ సెక్షన్కి అయితే వచ్చేసామండి. ఖచ్చితంగా మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు చివరిలో చూపిస్తాను ఎంత ట్రాలీ ఎంత లాగా నిండిపోయింది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. త్వరగా మన ఛానల్లో వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ అవుతాయి ఇక నుంచి.